మల్లయ్య ఈ మధ్యలో హైదరాబాద్ బాగా తిరుగుతున్నావు, ఏమైంది? ఏం చెప్పాలి సర్పంచ్ సాబ్, బిడ్డకు పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పిల్లలు అయితే లేదు. ఇక పిల్లలు అయితే లేరని హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటే డాక్టర్లు ఏమన్నారంటే పీసీఓడి ప్రాబ్లం అంటున్నారు, షుగర్ ప్రాబ్లం అంటున్నారు. ఇక అల్లునికేమో థైరాయిడ్ ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిని తీసుకొని నెలకు 2 సార్లు హైదరాబాద్ హాస్పిటలే తిరుగుతుంది. అయ్యో మల్లయ్య, ఇప్పుడు హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరమే లేదు. మన సిద్దిపేటలో కొత్తగా శ్రీమోక్ష ఎండోక్రైన్ హాస్పిటల్ అని పడ్డది. దాని ప్రత్యేకత ఏంటంటే పిల్లలు పుట్టకున్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, బీపీ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రత్యేక డాక్టర్లు, స్పెషల్ డాక్టర్లు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి శనివారము ఫ్రీగానే చూస్తుండే. ఇలా శనివారమే కదండి, వీళ్ళని తీసుకొని పోరాదు. అవునా? సిద్దిపేటలో ఎక్కడ సర్పంచ్ సాబ్? మన పాత బస్ స్టాండ్ పక్క గల్లీలో సిద్ధార్థ హాస్పిటల్ లైన్ లా ఆదిత్య స్కానింగ్ సెంటర్ అపోజిట్ లో ఉంటది. హైదరాబాద్ దాకా ఎందుకు పోతురే ప్రతిసారి? అవును, ఇవాళ శనివారము ఇవాళ ఫ్రీగానే చూస్తారా? శ్రీమోక్ష ఎండోక్రైన్ హాస్పిటల్, మన ఆదిత్య స్కానింగ్ సెంటర్ ఉందా, శ్రీమోక్ష, దానికి ఎదురు ఉంటది. సరే బిడ్డ, పోతానా? సరే, తీసుకోబోతాను. పోండి, చూపించుకోండి.